హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పూరి ఇంటి పుల్లకూర. ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా తయారో నేర్చుకుందాం. దానికోసం నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. దీన్ని మంచిగా కడిగి తీసుకోండి. అందులో నేను 2 స్పూన్స్ కారము, 2 స్పూన్స్ అల్లము అండ్ కొద్దిగా ఉప్పు అండ్ ఆయిల్ అండ్ పసుపు కూడా వేసి మంచిగా మిక్స్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని మీరు ఒక 1/2 అవర్ పాటు పక్కకు పెట్టుకోండి. అప్పుడే దీనికి మంచిగా ఉప్పు కారం మంచిగా పడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని నేను ముందుగా ఉప్పు నీళ్ళలో నానబెట్టినాను ఫ్రెండ్స్. మీరు కూడా నానబెట్టి తీసుకోండి. అప్పుడే ముక్క మంచిగా స్మూత్గా ఉడుకుతుంది, టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మేము దీన్ని ఒక సైడ్కి పెట్టేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, 2 లవంగా, 2 ఇలాచి, 2 దాల్చిన తీసుకున్నాను. అండ్ నేను ఆవాల నూనె తీసుకున్నాను. అండ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు తయారు చేసే విధానం ఎలానో నేర్చుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్. నేను ఆవాల నూనె తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే రిఫైన్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ఈ ఆవాల నూనె ఎప్పుడైనా మనం వంటలు చేసేటప్పుడు ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే మనము కుకింగ్ స్టార్ట్ చేయాలి, పోపు స్టార్ట్ చేయాలి. అప్పుడే మనకి ఆవాల నూనె స్మెల్ రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, వేడి అని అంటే బాగా వేడయ్యి పొగలు బయటకు వచ్చినప్పుడు మాత్రమే మనం పోపు స్టార్ట్ చేయాలి, లేదంటే ఆవాల నూనె స్మెల్ వస్తుంది. చూడండి, నాకు వేడైంది, నేను ఇప్పుడు పోపు స్టార్ట్ చేశాను. ఇందులో ఆనియన్స్ వేసుకొని మంచిగా రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, అందులో 2 దాల్చిని, 2 లవంగా, 2 ఇలాచి కూడా వేసుకోండి. నేను పెప్పర్ కూడా వేసుకున్నాను. ఇలా మంచిగా కలబెట్టుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా రెడ్గా ఫ్రై అవ్వాలి. ఎప్పుడైనా చికెన్ కర్రీలో మనం పోపు గింజలు వేయొద్దు, ఆనియన్స్ వేసుకోవాలి. అప్పుడే మనకి చికెన్ కర్రీ టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ ఎక్కువగా వస్తుంది ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. నేను ఇక్కడ పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కొంచెం కారం తక్కువగా వేసుకున్నాను. మీకు ఇంకా కారం కావాలంటే మీరే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఎలా రెడ్గా ఫ్రై అయ్యాయో. ఇలా రెడ్గా ఫ్రై అయ్యేంత వరకు వీటిని మంచిగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం, వేసి మంచిగా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత రెడ్గా ఫ్రై అయ్యాయో. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా రెడ్గా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. స్టవ్ని ఎప్పుడే కానీ వంట చేసేటప్పుడు మీడియంలోనే పెట్టుకోండి. ఇప్పుడు మనం కలబెట్టి పక్కకు పెట్టుకున్న చికెన్ని వేసి మంచిగా కలబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక 1/2 అవర్ మనం పక్కకు పెట్టుకున్న తర్వాతకి మనము కుక్ చేస్తే చికెన్ చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా విధంగా వేసుకున్న దాన్ని మంచిగా నూనెలో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని కలబెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికిద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఆఫ్టర్ నాకు 10 నిమిషాలు పట్టింది ఉడకడానికి. 10 నిమిషాల తర్వాతకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా ఉందో. మనకి ఇంకా దీనిలో ఇంకా అంతగా వాటర్ రాలేదు. మీకు ఇంకా లిక్విడ్ కావాలంటే ఇంకా మీకు టమాటాలు యాడ్ చేసుకోవచ్చు. నేను చూడండి ఉడికింది, నాకు చికెన్ ఉడికింది. ఎందుకంటే నేను ముందుగా ఉప్పు నీళ్ళలో నానబెట్టాను కాబట్టి చికెన్ నాకు మంచిగా ఉడికింది ఫ్రెండ్స్. చూడండి, ఇందులో నేను కొంచెం గరం మసాలా వేసాను. టమాటాలు వేసుకుందాం ఫ్రెండ్స్. టమాటాలు వేసుకొని తర్వాతకి ఎప్పుడైనా మనం కొంచెం సాల్ట్ వేసుకుంటేనే టమాటాలు తొందరగా ఉడుకుతాయి ఫ్రెండ్స్, లేదంటే ఉడకవు. ఇలా వేసుకొని కలపకుండానే లాస్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఇలా మంచిగా ఉడికాయ టమాటాలు. చూడండి గరిటెతో ఉన్నప్పుడు అవి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉడికాయో. మనకు కొంచెం లిక్విడ్ కూడా వచ్చింది చూడండి.
ఈ విధంగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి. చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉడికిందో, లిక్విడ్ కూడా వచ్చింది. సూప్ కావాల్సిన వాళ్ళు ఇంకా కావాలంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూన్ అండ్ చికెన్ మసాలా 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్ వేసుకొని కొద్దిసేపు ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఇంకా కారం కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మసాలాలు వేసాను కాబట్టి కారం కొంచెం తక్కువగానే వేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ మసాలాలు యాడ్ చేశాను కాబట్టి. మీకు ఇంకా స్పైసీ కావాలంటే ఇంకా మీరు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సాల్ట్ కూడా నేను సరిపడంత వేసాను. చూడండి, ఒక 5 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాతకి చూడండి లిక్విడ్ ఇలా థిక్గా వస్తుంది, ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇలా మనం చికెన్ ఎప్పుడైనా ఫస్ట్ కొనుక్కొచ్చిన తర్వాతకి ఫస్ట్ ఉప్పు నీళ్ళలో నానబెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు చికెన్ అనేది చాలా స్మూత్గా ఉడుకుతుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ బంద్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మన చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.